తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ సొమ్మంతా ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వచ్చే డబ్బు ఇది. ఈ పన్నుల ద్వారా వచ్చే ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడాలి, రాష్ట్రానికి ఉపయోగపడాలి. ఈ రకంగా దోపిడీ జరిగితే చూస్తూ ఊరుకుందామంటే మాకెవరికి ప్రజల కోసం తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ రకంగా దోపిడీ జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవటానికి కడుపు తరకపోతుంది. వాస్తవ విషయాలు మీ అందరూ చెప్పి ఏం చేయాలి అనే దానిపై కూడా లోతుగా ఇరిగేషన్ మంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ వాస్తవాలన్నీ మీకు చెప్తా ఉన్నాను. ఇది కారణం అదే కదా. అదనబాయి కట్టించారా? లేదు. పోనీ ఇంకేమైనా కొత్తగా వేరే దగ్గర నుంచి సోర్స్ ఇంకొక దగ్గర నుంచి ఆయన తీసుకొస్తున్నట్టు లేదు. సోర్స్ కూడా అదే ఆర్థర్ కాటన్ కట్టినటువంటి ఆనకట్ట దగ్గర నుంచి మేము రాజీవ్ దుమ్ముగూడెం ప్రాజెక్ట్ ఏడైతే మొదలు పెట్టామో అక్కడి నుంచే. అందుకే నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా 2-3 సార్లు అదే ఇంకోటి ఇంకా ఇబ్బందికరమైన ఇంకొక అతి ముఖ్యమైన అంశం ఉంది ఇందులో. ఇందిరాసాగర్ సంబంధించి రుద్రంకోట దగ్గర మొదలుపెట్టినటువంటి ఇందిరాసాగర్ అటు శబరి గోదావరి నది కలిసే దగ్గర, కోనవరం దగ్గర కలిసే దగ్గర దాన్ని కంటిన్యూ చేసుకోకుండా అబాండన్ చేసి వదిలేసి దీంట్లోకి వచ్చేసారు. అంటే కేవలం డబ్బులు పోవటం ఒకటే కాదు, తెలంగాణ రాష్ట్రానికి 365 రోజులు పారేటువంటి ఒక శబరి నదిని కూడా కోల్పోయే ప్రమాదం తెచ్చారు. శబరి నది యాడ్లో పోలవరం దగ్గర ఉంది. అసెంబ్లీలో కూడా మాట్లాడినప్పుడు శబరి నది ఇక్కడెక్కడ ఉంది, పోలవరం దగ్గర ఉంది, అది మునిగిపోయిందని కూడా అన్నారు. నేను చూపిస్తానని కూడా చెప్పాను. ఇప్పుడు కూడా మిత్రులు ఏదో ఆ రోజు దేశపోయి చూపిస్తాం. ఆ రోజు వాడిని కూడా రమ్మన్నారు, రాలేదు. ఇప్పటికీ మళ్ళీ ఒకసారి మేము దేశపోయి పోలవరం దగ్గరే ఉంది, అది పోలవరం దగ్గర లేదు. శబరి గోదావరి ఇక్కడే ఉంది. ఆ నదులే మారవుగా ఆడనే ఉంటాయి. అవి దేశపోయి చూపిస్తాం. సార్ 2004 మీ గత ఉమ్మడి ఏపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మీరు తీసుకున్నటువంటి ప్రాజెక్టులు మొత్తం కూడా రీడిజైనింగ్ల పేర్లతోటి భారీ వ్యయం పెరిగిపోయింది. ఈ ప్రాజెక్టులను మరి కొనసాగిస్తారా సార్? లేకపోతే దీని మీద గతంలో మేడిగడ్డ ముందు ఎంక్వైరీ లాగా దాని మీదనే మంత్రి గారు చాలా సీరియస్ గా లోతుగా రివ్యూ చేశారు. ఇంకా అది మీ పాయింట్ ఎక్కడ, సోర్స్ ఎక్కడ పంపోజ్ కట్టారు, ఎటు నుంచి రీడిజైన్ చేశారు, ఎందుకు పెరిగింది, ఏమైనా ఆయకట్టు పెంచారా మీరు వాడు పెరగటానికి, అన్ని లోతుగా వారు చేయాల్సినంత రివ్యూ చేశారు. మళ్ళీ వాళ్ళందరూ కూడా ఇంకా ఎస్టిమేషన్స్ అన్ని తయారు చేసి తీసుకొచ్చి ప్రాపర్ రిపోర్ట్ ఇవ్వని అడిగారు. కొద్ది రోజులు ఆ రిపోర్ట్ కూడా వస్తుంది.